హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కీ డైలీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ అండి, మా ఇంట్లో కొంచెం స్పెషల్ అయితే ఉంది ఈరోజు. ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, నాన్ వెజ్ ఉంటే ఆల్రెడీ స్పెషలే కదా ఇంట్లో అనేది. నేను చెప్పాను కదా ఆల్రెడీ మామయ్య 4 కేజీలు ఫిష్ అనేది తెచ్చారు అని. తెచ్చిన తర్వాత ఆ రోజైతే ఫిష్ చేసాము. 2 డేస్ అయితే తిన్నాము. ఆ రోజు నెక్స్ట్ డే అయితే తిన్నామండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే తర్వాత ఫ్రైడే అండ్ సాటర్డే నిన్న ఈరోజు నాన్ వెజ్ అయితే ఇంట్లో తినము. అత్తమ్మ తినదు కాబట్టి మేము కూడా తినము. ఈరోజైతే అత్తమ్మ మీకోసమని ఎండు చేపలు, అంటే మా కోసమని ఎండు చేపలు, వంకాయ, బెండకాయ అయితే కర్రీ చేశారు. తర్వాత మిగతా ఫిషెస్ వచ్చి ఆల్రెడీ ఇంట్లో ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకున్నాం కదా. రేపు సండే అయితే అది స్పెషల్ అండి, చాలా చాలా స్పెషల్. దానితో పాటు ఇంకో స్పెషల్ కూడా ఉందండి. మేక కాళ్ళు ఉంటారు కదా, అంటే బలం వస్తుంది మేక కాళ్ళు తింటే అంటారు కదా, పొట్టేలు కాళ్ళు కానీ మేక కాళ్ళు కానీ. అందుకోసం అని అయితే మామయ్య అవనేది తెచ్చారు. అవి మసాలా పెట్టుకొని సూప్ తాగినా కూడా చాలా మంచిది. అదేవిధంగా అవి ఎలా వండుతారు ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పోస్ట్ చేస్తానండి. చాలామందికి అనేక రకాల సందేహాలు అనేది వస్తూ ఉంటాయి. మనం ఒక 4 కాళ్ళు లేకపోతే మనం ఎక్కువ స్టోరేజ్ తెచ్చుకున్నప్పుడు ఇంట్లో స్టోర్ ఎలా చేసుకోవాలి, స్మెల్ వచ్చేస్తాయి కదా, బూజు పట్టేస్తుంది కదా అని చాలామందికి అయితే సందేహం వస్తుంది. అలా కాకుండా మేమైతే ఇలా సింపుల్గా అయితే పెడతామండి. ఎన్ని రోజులైనా కూడా అలానే ఉంటాయి, కానీ ఎక్కువ రోజులు కాదు, ఒక నెల రోజులు అయితే కంపల్సరీగా ఉంటాయంట. తర్వాత అయితే పాడైపోతాయి అని అత్తమ్మ అయితే చెప్పింది. చూస్తున్నారు కదండి, షాకింగ్గా అనిపిస్తుందా? విలేజ్లో ఇలాంటివి చాలా ఉంటాయండి. ఫస్ట్లో కూడా ఇలా కట్టు పెడితే నాకైతే చాలా భయం వేస్తుంది. ఏంటిది అని అయితే మా ఆయన్నైతే అడిగాను నేను. మా హస్బెండ్ ఏంటంటే కాళ్ళని ఈ విధంగా బాగా కాల్చేసి మనం దేనికైనా కట్టేయడం వల్ల గాలి వస్తూ ఉంటుంది కాబట్టి గాలి వెలుతురు రావటం వల్ల స్మెల్ అనేది రాదు, ఫ్రెష్గా ఉంటుంది. నెల రోజులైతే అస్సలకి పాడవు, బాగుంటాయి. ఇవి సూప్ చేసుకొని తాగడం వల్ల కూడా హెల్త్కి చాలా మంచిదని అయితే చెప్పారు. చాలా మందికైతే ఇవి ఎలా వండుకోవాలైతే తెలుసండి. ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేయాలనేది అస్సలుగా తెలియదు. నాకే తెలియదండి, విలేజ్లో ఉన్నా కూడా. అందుకని ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. సిటీస్లో ఉన్న వాళ్ళకైతే అస్సలకి తెలియదు కదా. ముక్కలు కొట్టయితే మనం ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకుంటాము. అవైతే ఒక 1 వీక్ 2 వీక్స్ దాకా అయితే ఉంటాయి. అదే ఇలా కానీ మనం కానీ పెట్టుకుంటే గాలి వెలుతురికి ఇలా కాల్చి పెట్టుకోవడం వల్ల కూడా ఎక్కువ రోజులు అనేది ఉంటాయి. అవైతే బాగా కాల్చాలండి, ఎక్కడా కూడా మనకు పచ్చిగా అనేది అస్సలకి ఉండకూడదు. ఇలా కాల్చినప్పుడు మనం ఎప్పుడైతే అప్పుడు వండుకొని, అంటే నీట్గా చేసుకొని వండుకోవడం వల్ల మనకు హెల్త్కి కూడా చాలా మంచిది. అదేవిధంగా ఎముకలు కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. పిల్లలకి ఆ సూప్ తాగించడం వల్ల కూడా చాలా మంచిది. ఎముకల్లో అయితే బలం అనేది వస్తుంది. నాకు కూడా పాపకి పాలిస్తున్నాను కాబట్టి చాలా మంచిది అని కూడా చెప్పారు. మా వారికి కూడా అలానే. ఇంట్లో ఉన్న వారు అందరూ కూడా ఇలా సూప్ తాగడం వల్ల కూడా హెల్త్కి చాలా మంచిది. వారానికి ఒకసారైనా ఇలా తాగండి. అదేవిధంగా ఇదైతే ఎక్కువ రోజులైతే స్టోర్ ఉంటుంది అని చెప్పారు. అంటే ఒక నెల పాటు అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఆ పైన అయితే పాడైపోతాయి. చాలామంది ఈ విషయం తెలియక పాడైపోయాయని పాడేస్తూ ఉంటారు. ఎలా పెట్టుకోవాలో కూడా చాలామందికి అయితే తెలియదు కదా. ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, కంపల్సరీగా మీకైతే ఎక్కువ రోజులు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మా ఊర్లో తెల్లారుజామున అంటే 4:30 నుంచి అయితే వర్షం పడిందండి. వర్షాకాలం కదా, ఇక్కడైతే రోడ్లు అనేది అస్సలకి వేయరు. చూస్తున్నారు కదా ఎలా ఉందో. కనీసం నడవటానికి ముసలి వాళ్ళు పిల్లలైతే నడిస్తే పడిపోతారు, అలా ఉంది. ఇంకా వర్షం తగ్గిన తర్వాత అయితే 6కి అయితే నేను ముగ్గు అనేది వేశాను. వర్షం వస్తుంది కాబట్టి అంతకు ముందు అనేది వేయలేదు, లేకపోతే 4:30కే అన్ని పనులు కూడా పూర్తయిపోతాయి. ఎంత బాగుందో చూడండి వాతావరణం అనేది. మీకు పల్లెటూరులో మీకు ఏది అంటే నాకు ఏది తేడాగా అనిపించినా నేను చూడని విషయాలు కూడా మీకు ఖచ్చితంగా అయితే షేర్ చేస్తాను. పల్లెటూరులో ఉండే నాకే తెలియకపోతే సిటీస్లో ఉన్న వాళ్ళకి ఎలా తెలుస్తుందండి. ఇవైతే
మిషన్లో ఆల్రెడీ నైట్ అనేది వేసేసాము. నైట్ పిల్లల బట్టలు అయితే మిషన్లో వేయమండి, ఈ విధంగా అయితే ఉతుక్కుంటూ ఉంటాము. వర్షం చూస్తున్నారు కదా ఎలా అంటే వాతావరణం అనేది ఎలా ఉంది ఏంటి అనేది. పైన అంటే ఆకుకూరలు కూడా ఈ వర్షాకాలంలో వేయడం వల్ల ఏ చెట్లు వేసినా కూడా బాగా అయితే వస్తాయి. ఇవి చూస్తున్నారు కదా, వీటికైతే చాలా ప్రాసెస్ అయితే ఉందంట. ఆకుకూర గింజలు అనేటివి తెచ్చి వేసుకొని పాదులు చేసుకొని వాటిని ఇంకా చూసుకుంటూ మందు చల్లుకుంటూ ఉండాలి. చాలా ప్రాసెస్ అయితే ఉందండి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆకుకూరలు కానించి ప్రతి ఒక్క కూరగాయలు అయితే వాళ్ళే వేసుకుంటూ ఉంటారు. మేము కూడా వేయాలనుకుంటున్నాము. చూసేదానికేమో ఆకుకూరలు చాలా సింపుల్గా వేసేస్తారు అనుకుంటారండి, కానీ అవి వేసిన తర్వాత వాటికి పాదులు చేయాలి, అనేక రకాలుగా ఉంటాయంట. అవి వచ్చి విత్తనాలు అనేది వేయాలి, ఇవన్నీ కూడా చాలా ప్రాసెస్ ఉంటుందంట. కానీ నేనైతే ఎప్పుడూ చూడలేదు, వేయలేదు. మా ఊర్లో అయితే అంత ఇదిగా పొలాలు అయితే ఉండవు. ఇక్కడ అందరూ వేస్తుంటే చూస్తుంటే షాకింగ్గా అనిపించింది. అంటే చూడని వాళ్ళకి ఖచ్చితంగా అలానే అనిపిస్తూ ఉంటుంది కదా. ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. యూస్ఫుల్ వీడియో కూడా అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.